ఈ నెల 25న జంగారెడ్గూడెంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా ఉద్దరాజరామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు ఏర్పాట్లను పరిశీలించి సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం ఆవశ్యకత అంశంపై జరుగుతున్న రైతు సదస్సుకు అఖిల భారత రైతు సంఘం జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని చెప్పారు. అన్ని పంటల రైతులను, వివిధ రైతు సంఘాల నాయకులను, భూ నిర్వాసిత రైతుల ప్రజలను, ప్రముఖులను, పెద్దలను ఆహ్వానిస్తున్నామని వివరించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతాయని, ఈయన ప్రజలు అన్ని ప్రాంతాల్లో రైతాంగ సంస్థలపై సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా జంగారెడ్గూడెంలో జరుగుతున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు మాండ్రు సూర్యచందం, సిఐటియు జిల్లా నాయకులు పి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ నెల 25వ తారీఖున అనగా రేపు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెంలోని సూర్యకిరణ్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం గారి ఫౌండేషన్ పేరుతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి అన్ని పంటల రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సదస్సులో పాల్గొనేందుకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు, అట్లానే 500 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చాలో ముఖ్య పాత్ర పోషించిన జాతీయ నాయకులు డాక్టర్ అశోక్ ధావలే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం యొక్క ఆవశ్యకత అనే అంశం మీద ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. కాబట్టి పొగాకు రైతులు, పామాయిల్ రైతులు, కోకో రైతులు, కొబ్బరి రైతులు, మొక్కజొన్న రైతులు, అన్ని పంటల రైతులు ఈ సదస్సులో పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు భూ నిర్వాసిత రైతులు, పోలవరం భూ నిర్వాసిత రైతులు, ప్రజలు, అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులు, అలాగే 5 డిపో భూ నిర్వాసిత రైతులు, అలాగే గ్రామాల ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున సదస్సులో పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరుగుతున్న ఈ రైతు రాష్ట్ర సదస్సులో మొత్తం రైతు సంఘాల నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని పంటల రైతుల సంఘాలను కూడా, నాయకులు కూడా ఈ సదస్సుకు ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. దీంతో పాటు పట్టణంలో ప్రముఖులు, పెద్దలు కూడా ఈ సదస్సులో పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతు నష్టాల్లో ఉన్నాడు. కాబట్టి రైతుల్ని కాపాడే విధంగా, వ్యవసాయ రంగాన్ని రక్షించే విధంగా రేపు సంబంధించిన ఈ సదస్సులు అనేక అంశాల మీద కూడా చర్చించడం, మాట్లాడడం కూడా జరుగుతుంది. కాబట్టి జాతీయ నాయకులు, రైతు నాయకులు పాల్గొంటున్న ఈ సదస్సుకి ఒక ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ రైతు సదస్సును అన్ని రకాలుగా విజయవంతం చేయాలని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజానీకానికి, చుట్టుపక్కల మండల రైతాంగానికి, ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.